బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో భారీ కుంభకోణం వెలుగు చూడడం సంచలనం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 మంది పశు సంవర్ధక సహాయకులు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందారు అనే ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. గత ప్రభుత్వ హయాంలో వెయిటేజ్ మార్కుల కోసం తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని లోకాయుక్తకు ఫిర్యాదులు అందడంతో విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు అన్ని జిల్లాల అధికారులకు ఈ నెల 25 లోపు నివేదిక ఇవ్వాలి అని మెమో జారీ చేశారు. ముఖ్యంగా ఇంటర్ బోర్డు, ఇతర సంస్థల నుంచి పొందిన సర్టిఫికెట్ల ప్రామాణికతను తనిఖీ చేయాలి అని, అనుమానం ఉన్న వారికి వ్యక్తిగతంగా మెమోలు ఇవ్వాలి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే రెగ్యులర్ కోర్సు చేసినట్టుగా సర్టిఫికెట్లు పొందిన వారిపై కూడా నిఘా పెట్టారు. వివరణ ఇవ్వని పక్షంలో సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.